జగిత్యాల జిల్లా బ్రాహ్మణవాడలో వరుస దొంగతనాలు అయితే హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పేసి అయితే స్థానికులు అయితే లబోదిబ్బమంటున్నారు. వరుస దొంగతనాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల పట్టణంలో అయితే అందరైతే అప్రమత్తం అవుతున్నారు. అంతేకాకుండా కొన్ని సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసినప్పటికైతే కొంత ప్రస్తుతం అయితే అనేక రకాల శుభకార్యాలు కావచ్చు, పెళ్లిళ్ళకి సంబంధించి అయితే అందరైతే వెళ్తున్న నేపథ్యంలో అయితే వరుస దొంగతనాలు అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా నిన్న రాత్రి అయితే 5 వరుస చోరీలకు సంబంధించి అయితే బాధితులు లబోదిబ్బమంటున్నారు. పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్లూస్ టీమ్తో అయితే పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారణ అయితే జరిపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయన్న ధైర్యంతో అయితే అందరైతే పెళ్లిళ్ళు కావచ్చు, శుభకార్యాలకు అయితే వెళ్తున్న నేపథ్యంలో అయితే దొంగలైతే ఇళ్లపై అయితే దాడికి పాల్పడుతున్నారు. ఇది రాత్రి అయితే 8 తులాల బంగారంతో పాటు 60,000 నగదు, అనేక రకాల ఆభరణాలు సైతం వెళ్ళాయని చెప్పేసి అయితే కొంతమంది అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. జగిత్యాల పట్టణం కావచ్చు, అంతేకాకుండా మొన్న అయితే కొరుట్ల మెట్పల్లి పట్టణానికి సంబంధించి సైతం ఏంటంటే వరుస దొంగతనాలు అయితే జరిగింది. అంతేకాకుండా అంగన్వాడీ సెంటర్లో సైతం ఏంటంటే దొంగలు అయితే పడి హల్చల్ చేశారు. ప్రస్తుతం అయితే గతంలో అయితే జరిగిన నేపథ్యంలో అయితే ఈ మధ్యకాలం అయితే దొంగలు అయితే రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే కలకలం రేపుతుంది. ప్రస్తుతం అయితే జగిత్యాల పట్టణానికి సంబంధించి అయితే వరుస దొంగతనాలు ఒకే ఇంట్లో 5 వరుస దొంగతనాలు అయితే జరగడం జరిగింది. 5 ఇళ్లలో అయితే వరుస చోరీలు అయితే జరగడం జరిగింది. ఒకే రాత్రి అయితే ఇటువంటి దొంగతనాలు జరగడం వల్ల ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి అయితే ఇంట్లో సామాన్ అయితే గుల్ల చేసిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే జగిత్యాల పట్టణానికి సంబంధించి అయితే ఈ వరుస దొంగతనాల వల్ల కంటి మీద కొనుక్కు లేకుండా అవుతుందని చెప్పి కొంతమంది అయితే బాధితులు అయితే లబోదిబ్బమంటున్నారు. పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతం వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. క్లూస్ టీమ్ అంతేకాకుండా డాగ్స్ వారితో అయితే ఎంక్వైరీలు అయితే చేస్తున్నారు. బాధితులకైతే భరోసా అయితే కల్పిస్తున్నారు. మీరు వెళ్లే ముందైతే జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి కొన్ని సూచనలు సైతం పోలీసులు చేస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే అనేక రకాల శుభకార్యాలు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, వివాహాలకు సంబంధించి అయితే అందరైతే ప్రస్తుతం అయితే ఇతర గ్రామాలు కావచ్చు, వేరే పక్క ఊర్లకు వెళ్తున్న నేపథ్యంలో అయితే దొంగలు అయితే టార్గెట్ చేస్తున్నారు. ముందు అయితే రెక్కి నిర్వహిస్తున్నారు. తర్వాత అయితే దీనికి సంబంధించి ఏ ఇళ్ళకైతే తాళం వేస్తుందని చూసి అయితే వాటిపైన దాడికైతే పాల్పడుతున్న సంఘటనలు అయితే అందరినీ అయితే కలవర పెడుతున్నాయి. తర్వాత అయితే బాధితులు లబోదిబ్బమంటున్న పరిస్థితి అయితే జగిత్యాల పట్టణంలో అయితే చోటు చేసుకుంటుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.